తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా ఎన్ని గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తినారా అల్లరి చేయకమాని నువ్వు ఆరగించగారారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కన్ను చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి కన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి ఆ మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా
नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वां नमामो वयम् इमे सादरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामाशिषं देहि तत्पूर्तये शुभामाशिषं देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् सुशीलं जगद्येन नम्रं भवेत् सुशीलं जगद्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम् समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् परं साधनं नाम वीरव्रतम् तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा रदन्तः प्रजागर्तु तीव्रानिशम् रदन्तः प्रजागर्तु तीव्रानिशम् विजेत्री जनः संहता कार्यशक्तिर् विजेत्री जनः संहता कार्यशक्तिर्विधायास्य धर्मस्य संरक्षणम् विधायास्य धर्मस्य संरक्षणम् परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम् परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम् समर्था भवत्वाशिषा ते भृशम् समर्था भवत्वाशिषा ते भृशम् भारत माता की జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన జాతీయవాది మరియు చారిత్రక పరిశోధకులు మన గ్రామానికి విచ్చేసినటువంటి మన అందరి తరపు నుంచి వారికి ఇవే మన ఆహ్వానం సాదర ఆహ్వానం అందరూ మదన్జీని సాదరంగా ఆహ్వానించాలని కోరుతున్నాము ధ్వజ ఉంటుంది దాని తర్వాత అందరూ కూర్చోవచ్చు संघ रक्षा गद प्रणाम 1 2 3 संघ आक्रम संघ रक्षा उपवास సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగా నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జన్మాంతపు జీవన సమిధలు పరచిన దారిలో నడచిన సేనలు పరిత్యజించెను సర్వసుఖమ్ములు పుడమి పుత్రుల బంధం చూసి ప్రపంచమే ప్రణమిల్లెను మురసి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి ప్రతి మొక్క ఒక వృక్షమౌవగా చుక్క చుక్క ఒక నదిగా మారగా అరమరికల అంతరములు మరచి అంటరాని తనమన్నది తుడిచి పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో సంఘమంత్రమే ప్రతిధ్వనించగా పరమ వైభవం తీరం చేరగ పయనించెదమీ మేను నావగా జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి భారత్ మాతా కీ భారత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు మరియు దసరా శరత్ నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముఖ్య వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ భారత్ మాతా కీ గట్టిగా మోడీ గారికి పిలుస్తారా? భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు నిజంగా చాలా సుదీనం నాకు ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో మురుగు కాలువల పక్కన ఒక కాంక్రీట్ జంగల్లో ఉండేటటువంటి నన్ను ఒక అందమైనటువంటి పల్లెకి తీసుకొని వచ్చి నా మాటలు వినాలని కోరుకుంటున్నారు. ఇది నిజంగా నాకు సుఖం. ప్రకృతిని చూసి పులకించిపోయేటటువంటి మనస్తత్వం నాది. మిత్రులారా, నిజంగా ఒక 100 సంవత్సరాల క్రితం భారతీయుల పరిస్థితి ఎలా ఉండింది, దానికి ఆనాడు ఉన్నటువంటి మహనీయులు ఎటువంటి త్యాగాలు చేశారు, ఎటువంటి కృషి చేశారు అనేది ఈ తరం బిడ్డలకు తెలియాలి. ఆనాడు పరిస్థితి ఎలా ఉండింది అంటే పండిన పంటను దోచుకుపోయేవాళ్ళు, ఇంట్లో స్త్రీలకి రక్షణ లేదు, బయటకు వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా అంటే నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మనం ఒక
రక్షణాయుతమైనటువంటి జీవనాన్ని జీవిస్తున్నాం. తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేని రోజులని భరతమాత దాస్య శృంఖలాలలో మగ్గిపోతూ ఇక్కడ జనజీవనం అస్తవ్యస్తమై భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఒక మహాత్ముడు ఒక విషయాన్ని గురించి ఆలోచించాడు. ఈ జాతి ఎలా విముక్తమవుతుంది? ఆంగ్లేయుల బానిసత్వం నుండి ఈ జాతి బయటకి ఎలా వస్తుంది? వచ్చినా కూడా తన జీవనాన్ని ఎలా జీవిస్తుంది? 1000 సంవత్సరాల విదేశీ పాలన, 8 సంవత్సరాలు ఇస్లాం, 200 సంవత్సరాలు క్రిస్టియన్. ఇంకా హిందువు యొక్క పరిస్థితి ఏమిటి? పూర్తిగా నిరాశతో నిస్పృహతో ఇక మనకు జీవితం లేదు, ఇలాగే బానిసత్వంతో మనం బ్రతకాలి అనుకునేటటువంటి సమయంలో ఈ జాతిని మేల్కొల్పడానికి ప్రతి సమయంలో మనుషులు పుట్టారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి ముందుకు నడుస్తాను. మిత్రులారా, మొత్తం హిందూ ధర్మమే ఉన్నప్పుడు, మొత్తం సనాతన ధర్మమే ఉన్నప్పుడు, సనాతన ధర్మంలో కూడా చెడు సాంప్రదాయాలు మొదలయ్యి సమాజం ప్రక్కదోవ పట్టినప్పుడు మళ్ళా ఆ సమాజాన్ని సరైనటువంటి దారిలో పెట్టి ముందుకు నడిపించడానికి అనేక మంది మహాత్ములు ఇక్కడ పుట్టారు. కర్మనిష్ఠులుగా కర్మభ్రష్టులుగా ఉన్నటువంటి సమయంలో బుద్ధుడు నాయన కర్మ కాదు జ్ఞానం ముఖ్యం అని చెప్పి బౌద్ధాన్ని తీసుకొని వచ్చాడు. బౌద్ధం వెలుతలను వేయడం మొదలుపెట్టినప్పుడు మళ్ళా బౌద్ధాన్ని ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆది శంకరుల వారు ఈ భూమి మీద అవతరించారు. తురకల పాలనలో ప్రాణాలకి, ఆస్తులకి, స్త్రీల మానాలకి రక్షణ లేని సమయంలో ఈ దేశంలో భక్తి ఉద్యమం మొదలైంది. ఈరోజు మన బిడ్డలు భవానీ మాలలు వేసుకొని ఉన్నారే, ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భక్తి ఉన్న చోటే దేశభక్తి కూడా ఉంటుంది. దేశ మాతను వివేకానందుడు చెప్తాడు, 50 సంవత్సరాల అసలు మీరు అన్నీ మర్చిపోండి, మీకు చాలా మంది దేవతలు ఉన్నారని అనుకోబాకండి, ఉన్నది ఒకటే దేవత, ఆ ఒక్క దేవతని పూజించండి. ఆ దేవత ఎవరయ్యారంటే భరతమాత. 50 సంవత్సరాలు మీరు భరతమాత గారిని పూజిస్తే భారతదేశం అత్యున్నత శిఖరాలని అందుకుంటుంది. భారతదేశం భరతమాతను పూజించడం అంటే ఫోటోలు పెట్టి మాలేయడమా? ఈ దేశం నాది అనుకోవడం, ఈ జాతి నాది అనుకోవడం, ఈ జాతి కోసం నేను బ్రతుకుతాను అని చెప్పడం, దేశాన్ని పూజించడం, భరతమాతను పూజించడం. ఈ దేశపు అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను. మనం భక్తి ఉద్యమం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తి ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే మనిషిలో జాగృతమైనటువంటి, మనిషిలో నిద్రాణమై ఉన్నటువంటి చైతన్య శక్తిని మేల్కొల్పడానికి ఒకే ఒక్క మార్గం భక్తి ఉద్యమం. అటు మీరు నార్త్ వైపు కానివ్వండి, ఇటు సౌత్ వైపు కానివ్వండి, అదే సమయంలో అనేక మంది మహానుభావులు పుట్టారు. అటు తులసీదాస్, సూరదాస్, రహీం ఖాన్ ఖానా, అనేక మంది నార్త్ వైపు వాళ్ళలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భక్తి భావాన్ని జాగృతం చేస్తే, సౌత్ వైపు మన రామదాసు, అన్నమయ్య, ఇలా సంకీర్తనాచార్యులు, ఎంతో మంది సంకీర్తనాచార్యులు వాళ్ళ సంకీర్తనలతో జాతిని మేల్కొల్పారు.
వాళ్ళలో ఎప్పుడైతే చైతన్యం లేవడం మొదలుపెట్టిందో, చైతన్యం మొదలైందో, స్వాతంత్రేచ్ఛ మొదలైంది, స్వాతంత్ర ఉద్యమం మొదలైంది. సరే, ఆంగ్లేయుల చెప్పులు నాకేటటువంటి కొన్ని సంస్థలు జాతిని మభ్యపెడుతూ మేమే మీకు ప్రతినిధులు అని చెప్పుకుంటూ మనల్ని ప్రక్కదో పట్టిస్తూ వస్తున్నటువంటి సమయంలో ఈ జాతి మనుగడ ఏమిటి? ఒకవేళ స్వాతంత్రం వచ్చినా ఈ జాతి మనుగడ సాధించాలి అని అంటే జాతి నిర్మాణం జరగాలి. ముందు ఆ జాతి నిర్మాణం జరగాలి అని అంటే ఎట్లా చేయాలి? దానికి ఏమిటి మార్గం? ఎటు చూసినా నాయకులు సంవత్సరాల క్రితం ఈ జాతి అభ్యున్నతి, ఈ జాతి మనుగడ, ఈ జాతి యొక్క అభివృద్ధి, ఈ జాతి ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి సందేశం, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నికాసైనటువంటి సనాతన ధర్మీయుడిని, హిందూ జాతీయుడిని, జాతి కోసం పనిచేసేటటువంటి వీరులని తయారు చేయడానికి సంకల్పం చేశారు. మన అదృష్టం ఏంటో తెలుసా? డాక్టర్జీ మన తెలంగాణ వాడు. తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అటువంటి మహానుభావుడు సరిగ్గా ఇంకా 2 రోజుల తర్వాత మనం దసరాని జరుపుకోబోతున్నాం. దసరాకి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక సంస్థను మొదలుపెట్టాడు. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఏం చేస్తుందయా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏం చేయగలిగి మనిషిలో వ్యక్తి నిర్మాణాన్ని నేర్పిస్తుంది, సంస్కారాన్ని నేర్పిస్తుంది, జాతి కోసం బ్రతికేటటువంటి ఉద్దేశాన్ని పాల్గొంటుంది, ఏ త్యాగానికైనా సిద్ధపడేటటువంటి వీరుల్ని తయారు చేస్తుంది. అలా తయారు చేసినటువంటి సైన్యం ఈరోజు భారతదేశానికి కూడా దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తుల్ని అందించింది. మోడీ ఒకనాడు నిక్కర్లు వేసుకొని నమస్తే సదావత్సలే అని పాడినటువంటి వాడు. అమిత్ షా ఈరోజు పరిపాలనలో, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రీయ స్వయం సేవకు అందించినటువంటి, దేశానికి అందించినటువంటి కుసుమాలు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకనాటి కాలంలో నమస్తే సదావత్సలే అని ప్రార్థన చేసినటువంటి వాడు. పార్టీలు ముఖ్యం కాదు, జాతి ముఖ్యం, దేశం ముఖ్యం. అది సంఘ్ మనకు నేర్పించేది. సంఘతో విభేదించినటువంటి వాళ్ళు కూడా సంఘాన్ని పొగిడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సంఘాన్ని రద్దు చేసినటువంటి నెహ్రూ కూడా సంఘాన్ని భారతదేశానికి సైన్యంతో పాటుగా 2వ సైన్యం ఉంది అని చెప్పాడు. భారతదేశానికి 2వ సైన్యం ఉంది. అదేమిటంటే స్వయం సేవకులు. ఎటువంటి సేవలను అందించాలి? ఎక్కడ అనేక రకాలైనటువంటి న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి విలయాలు జరిగిన చోటల్లా మేమున్నాం మీకోసం అని తమ ఆపన్న హస్తాన్ని అందించారు స్వయం సేవకులు. మన అనేక కార్యక్రమాలు 1-2 కాదు. అంతేకాకుండా 1960
1962లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు సైన్యానికి కావలసినటువంటి సరుకులన్నింటినీ సప్లై చేశారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు నెహ్రూ గారి సమయంలో ఆ రోజు మొత్తం సైనికులు పోలీసులు అందరూ యుద్ధ రంగంలోకి వెళ్తే ఢిల్లీ నగరాన్ని అడ్మినిస్ట్రేట్ చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్. అందుకే నెహ్రూ గారు ఏమన్నారంటే భారతదేశానికి సైన్యం రెండవ సైన్యం ఆర్ఎస్ఎస్ అన్నారు. ఇంత చరిత్ర ఉన్నది. అక్కడ సేవ చేసేటప్పుడు వీడు ఎవరు, ఏ జాతి, ఏమి చూడదు. వీడు భారతీయుడా కాదా, నా జాతి వాడికి ఇబ్బంది కలిగింది. విభజన సమయంలో కొన్ని లక్షల శవాలు మనకు రైళ్లలో వచ్చినాయి. ఇక్కడి నుంచి మనం వీడ్కోలించి సాగరంపాము మన ముస్లింలు. ఆ సమయంలో అనేక మంది విదేశాల పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కాంతి సీకులకు భోజనాలని అందజేసింది, ఉండడానికి నివాసాలని ఏర్పాటు చేసింది. ఒకటా రెండా ఎన్ని సేవలు, తన జీవిత కాలం అంతా సేవలతోనే గడిపింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సంస్థ, అతి పెద్ద సోషల్ యాక్టివిటీస్ చేసేటటువంటి సంస్థ, సామాజిక కార్యాలను చేసే సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మీకు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పైన రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఏమిటి ఈ సంఘం, ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది, దీని వెనక ఉన్నటువంటి కారణాలేంటి? ఈనాటికి కొన్ని వేల మంది కార్యకర్తలు, పెళ్లి లేదు, ఇల్లు లేదు, ఒక ఊరు లేదు, తిన్నామో తినలేదో తెలియదు, అటువంటి కార్యకర్తలు ప్రచారకుల రూపంలో దేశమంతా వ్యాపించి ధర్మ జాగరణ చేస్తున్నారు, జాతి కోసం పని చేస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా అనేక మంది వాళ్ళ ప్రాణాలని అర్పించారు తమ జాతి కోసం, తమ సిద్ధాంతం కోసం. అటువంటి స్వయం సేవక్ సంఘ్ ఈరోజు 100 సంవత్సరాల పండుగను జరుపుకుంటుంది. ఏ సంస్థ అయినా 100 సంవత్సరాలు నిలబడింది అంటే ఒక్కసారి ఆలోచించండి. దాని వెనక ఉన్నటువంటి నిబద్ధత, దాని వెనక ఉన్నటువంటి కృషి, దాని వెనక ఉన్నటువంటి ఆలోచన, ఇవన్నీ 100 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేయించాయి. ఈ 100 సంవత్సరాల సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది నేను చెబుతూ వెళ్తే అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది. కానీ ఈ సమయంలో ఈ దేశపు పౌరులుగా, ఈ జాతిలో పుట్టినటువంటి వారుగా మనం ఏం చేయాలి? అండ్ ఇప్పుడు అనేక రకాలుగా చూడండి, గత 12 సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందింది. ఆర్థికంగా 4వ స్థానంలో ఉంది. అండ్ రక్షణ రంగంలో మనదైనటువంటి విధానాన్ని మనం అనుసరిస్తూ నిన్నగాక మొన్న పాకిస్తాన్ విషయంలో మనం చూసాం. మన శక్తి ఎంత అనేది ప్రపంచం అంతా గమనించింది. కానీ అనేక శక్తులు ఈనాటికి పొంచి ఉన్నాయి. ఈ దేశాన్ని
మళ్ళా నిర్వీర్యం చేయడానికి, ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి, ముక్కలు చేయడానికి అనేక గుంట నక్కలు కాసుకొని ఉంటాయి. మీరందరూ గమనించే ఉంటారు, రోజు వార్తలు చూస్తూ ఉంటారు కదా మీరు. మన శ్రీలంక, నిన్న నేపాల్, మాల్దీవ్స్, అన్ని చోట్ల నేపాల్లో జంజీ అని చెప్పి యువకులు తిరగబడ్డారు. ఏమైంది? అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. అటువంటి పరిస్థితే భారతదేశానికి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక కుట్రలు జరుగుతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉన్నంత వరకు ఈ దేశానికి బహిరంగమైన అంతర్గతమైనటువంటి ఏ సమస్య వచ్చినా మేమున్నామని నిలబడేటటువంటి కార్యకర్తలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతికి అందించింది. అక్కడ యువకులకి జంజి అంటే యువకులు అని, అక్కడ యువకులకు దిశానిర్దేశం చేసేటటువంటి యంత్రాంగం లేదు. కానీ ఇక్కడ యువకులకు దిశానిర్దేశం చేసేటటువంటి యంత్రాంగం ఉంది. ఇక్కడ యువకుల్ని తప్పుదో పట్టించి వారి మస్తిష్కాల్ని మలినం చేసి వాళ్ళని రోడ్ల మీదకు తీసుకొని వచ్చి అరాచకాలు చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ సమయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశం కోసం మనం ఏది సత్యం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటూ ముందుకు నడవాలి. చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం మనం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి, కుట్రలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులైతే ఏమి, ఇక్కడ ఉన్నటువంటి సేవా సంస్థల ముసుగులో పనిచేసేటటువంటి ఇతర దేశీయ ఏజెంట్లు అయితే ఏమి, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ముక్కలైన అనుభవం ఈ దేశం చవి చూసింది. రక్తపు టేర్లు ఈ దేశంలో పారింది విభజన సమయంలో. ఈనాటికి ఎంతమంది చనిపోయారు విభజన సమయంలో అనే దానికి లెక్కలు లేవు. అటువంటి పరిస్థితి మళ్ళా దాపులిస్తే పరిస్థితి ఏమిటి? మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? నేపాల్లో జరిగినట్టుగా భారతదేశంలో జరగదు, ఖచ్చితంగా జరగదు. కారణం ఏమిటంటే నేపాల్లో ఉన్నది ఒక చైనా వాడి తొత్తుల ప్రభుత్వం, కానీ భారతదేశంలో ఉన్నది ఒక జాతీయవాద ప్రభుత్వం. అంతేకాదు జాతిలో అత్యంత బలీయమైనటువంటి సంఘ్ ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ఉంది. కాబట్టి నేపాల్లో జరిగినట్టు భారతదేశంలో చేద్దాము అనుకుంటే నడుములు వీగిపోతాయి వారికి. మిత్రులారా, అయినా సరే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? మన బిడ్డలు కాలేజీలో చదువుకుంటారు, అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, అనేక విషయాలకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి షెడ్యూల్ చేసేటటువంటి అనేక శక్తులు సమాజంలో ఈనాడు ఉన్నాయి. వాళ్ళందరికీ మరలా మన దేశం యొక్క ఖ్యాతిని, మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. తెలియజేసి వారిని జాతి కోసం పనిచేసేటటువంటి వీరులుగా మనం తయారు చేయగలిగిన నాడు, ఈరోజు నాకు 67 సంవత్సరాలు.
నా 12 ఏళ్ల వయసులో నేను సంఘలో నిక్కర వేసుకొని నమస్తే సదావత్సలే అని పాడాను. ఈ రోజుకి మేము దేశం కోసం పనిచేస్తాం, నా జాతి కోసం పనిచేస్తాం, నా సమాజం కోసం పనిచేస్తాం, నా సనాతన ధర్మం కోసం పనిచేస్తాం. దానికోసం దేన్నైనా వదులుకోవడానికి మేము సిద్ధపడతాం. మీరు సిద్ధపడతారా? మీలో ఎంతమంది జాతి కోసం మేము నిలబడతాం అనేటటువంటి వాళ్ళు తయారు కాగలరు? ఈరోజు జాతికి కావాల్సింది ఏదో ఎక్కడో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ లేదా వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది. సంపాదించాల్సిందే, సంపాదించండి, కానీ కొంత సమయం నీ దేశం కోసం ఇవ్వండి. నీ దేశం గురించి ఆలోచించండి. నేను ఈ దేశానికి ఏం చేశాను అనేది ఒకసారి వెనక తిరిగి ఆలోచిస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఏం చెయ్యాలి అనేది. దేశం కోసం చేయడం, ఒక ఆయన చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే, కానీ ఎల్లలు లేని దీన్ని గుర్తింపు ఉండదు ఆ మనిషి. మీరు ఎక్కడికైనా పోతే నువ్వు ఎవరు అంటే నేను భారతీయుడిని అని చెప్తాం. ఓన్లీ మనిషి అయితే ఒక జంతువుకి మనిషికి పెద్ద తేడా ఉంది. నువ్వు భారతీయుడి కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు నీ జాతి గురించి తెలుసుకో, నీ సంస్కృతి గురించి తెలుసుకో, నీ ధర్మం గురించి తెలుసుకో, నీ చరిత్ర గురించి తెలుసుకో. కొన్ని వేల సంవత్సరాలు నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మనది, సాంప్రదాయం మనది. ఎంతో మంది ఋషులు మహానుభావులు ఈ జాతిలో పుట్టి ఈ జాతిని నడిపించారు. ఎన్నో రకాల ఆవిష్కరణలు ఈ జాతిలో జరిగాయి. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. మిత్రులారా, మీకు ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఫారెన్ కానీ వెళ్తే అక్కడ ఎంతమంది ఈ సనాతన ధర్మం వైపు వచ్చి వాళ్ళ జీవితాలని బాగు చేసుకుంటున్నారో చూడండి. మన దేశంలోనే మీరు కానీ హిమాలయాస్కి వెళ్తే హిమాలయాలలో ఉన్న ప్రతి ఆశ్రమంలో అందరూ ఫారినర్స్లో ఉంటారు. 100 మంది ఫారినర్స్ ఉంటే 10 మంది మన భారతీయులు ఉంటారు. అటువంటి సంస్కృతి మనది, అటువంటి సాంప్రదాయం మనది, అటువంటి జాతికి వారసులం మనం. కాబట్టి మిత్రులారా, ఈ విషయం గుర్తుపెట్టుకొని మన జాతి కోసం మనం ఏం చేయగలం? ముందు మీ జాతిని గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనం ఈ జాతి గురించి ఏం చేయగలమో మనం స్ఫురణకు వస్తుంది. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ ఇల్లంతా ఇంటికి ఏమేమి పోయిందో రాసుకొని ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు, దొంగలు వాళ్ళు కన్నం వేయడానికి తెచ్చిన గుణపము ఎక్కడానికి తెచ్చి నిచ్చెన మీ ఇంట్లోనే వదిలేసిపోయారు అని అన్నారు. అట్లా ఈరోజు మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇంగ్లీష్ వాళ్ళు మనకి రైల్వేలు నిర్మించారు, ఇంగ్లీష్ వాళ్ళు మనకి సంస్కృతిని ఇచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ భాషను ఇచ్చారు. వాడు ఈ దేశాన్ని దోచుకోవడానికి చేసిన నిర్మాణాలు, వాటిని చూసి వాళ్ళు మనకు చాలా మేలు చేశారు అనుకునేటటువంటి కుక్కమూతి బిందెలు ఈ దేశంలో పుట్టాయి. ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో
బ్రతుకుతూ ఈ దేశాన్ని గురించి చెడుగా ఆలోచించేటటువంటి ఒక్కొక్కరి తల నరకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దేశం ఇది. మీరందరూ వినే ఉంటారు. ఎన్ని రకాలుగా నిన్నటి దాకా మనం అంతా చదువుకున్నాం. బాబరు గొప్పవాడు, అక్బరు గొప్పవాడు, ఇంకొకరు గొప్పవాడు. అంతేగాని రాణా ప్రతాపుడు గొప్పవాడు కాదు, శివాజీ గొప్పవాడు కాదు, జిజియాబాయి. ఎంతమంది జిజియాబాయిలు ఉన్నారు, ఎంతమంది మాతృమూర్తులు ఉన్నారు తమ బిడ్డల్ని శివాజీలుగా తయారు చేసేదానికి. ఎంతమంది వివేకానందులు ఈ జాతిలో పుడుతున్నారు. పోయేది ఏం లేదు మిత్రులారా. మనం మన జాతిని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను, ఇంకొక 30 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచానికంతటికీ మార్గనిర్దేశం చేసేటటువంటి దేశంగా తయారవుతుంది. ఇది మీరు మన నాయకుల మాటలు విన్నారో లేదో, రాజకీయ నాయకులు పాలకుల మాటలు. మనమేమి ఈ మొత్తం ప్రపంచాన్నంతా ఆక్యుపై చేసుకొని పాలించాలని కోరుకోవడం. మనం ఏం కోరుకుంటున్నాం? భారతదేశాన్ని జగద్గురువుగా నిలబెట్టాలి అని కోరుకుంటున్నాం. ఎందుకు జగద్గురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం? మనం జాగ్రత్తగా ఒక విషయం గమనిస్తే, ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఏ దేశంలో అడుగు పెట్టిందో ఆ దేశాలన్నీ 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఇస్లాం దేశాలుగా, క్రిస్టియన్ దేశాలుగా మారిపోయినాయి. కానీ 800 సంవత్సరాలు ఇస్లాం, 200 సంవత్సరాలు క్రిస్టియన్. ఈ ఇద్దరు పాలకులు భారతదేశాన్ని పరిపాలించినా ఇంకా సనాతన ధర్మం, హైందవ ధర్మం ఇక్కడ నిలబడి ఉంది అంటే కారణం ఒకటే ఒక కారణం. ఈ జాతి బ్రతికి ఉంటేనే ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి సందేశం ఉంటుంది. ఈ జాతి చనిపోయిన రోజు ప్రపంచం నిర్వీర్యమైపోతుంది, ప్రపంచం కూడా నాశనమైపోతుంది. ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి గొప్ప సందేశం, నేర్పించవలసినటువంటి గొప్ప పాఠం ఏదో ఈ జాతికి తెలుసు. కాబట్టి భగవంతుడు ఈ జాతిని కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగిన రోజు ఈ జాతి బిడ్డలుగా మనం గర్వపడతాం. ఈ జాతిలో పుట్టినందుకు, ఈ నేలలో పుట్టినందుకు మనం గర్వంగా తలెత్తుకొని తిరుగుతాం. ఇవాళ అందరూ భవానీ మాత దీక్షలో ఉన్నారు. ఏం నేర్పిస్తుంది దీక్ష? ఏం చేస్తారు వాళ్ళు? భవానీ తల్లిని కొంచెంసేపు భజన చేసి వచ్చేస్తే అయిపోతుందా? ఏం భవానీ తల్లి రూపం కాదు, భర్తమాత. అవునా కాదా? మనం భూమాత, జగన్మాత, భూమాత, మన తల్లిని మాత అని పిలుస్తాం. అట్లనే భరతమాత, తులసీమాత, గంగామాత. మాత అనే శబ్దం ఎవరికి ఇస్తామయ్యా అంటే మనల్ని పోషించేటటువంటి తల్లిని మనం పోషించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం మాతృస్వరూపంగా కొలుస్తాం. ఇటువంటి భావాలు మనకు భక్తి ద్వారానే వస్తాయి. కాబట్టి
భక్తి ఉద్యమం ఎప్పుడు కూడా దేశ శ్రేయస్సుకు ఉపయోగపడినటువంటి ఉద్యమం. అటు రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, ఇటు భజన సాంప్రదాయాలు. ఇందాక భజన చేస్తుంటారు, మేము ఇక్కడ కూర్చున్నప్పుడు భజన చేస్తారు. 4 కీర్తనలు పాడారు. ఆ 20 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయాం. మర్చిపోయి ఏం చేసాం? అటువంటి స్థితిలో మీరు దేశాన్ని గురించి ఆలోచించారు అనుకున్నాం. ఒక్క నిమిషం. అద్భుతమైనటువంటి దేశం మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. సంపాదించండి, ఉత్పత్తి పెంచండి. అట్ ద సేమ్ టైం మన జాతి యొక్క లక్షణాలని అలవర్చుకోండి, జాతి ఔన్నత్యాన్ని గుర్తించండి. మీరు మీ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటడానికి ముందుకు రండి. ఈ 100 సంవత్సరాల నడకలో ఎంతో మందిని సంస్కారవంతులుగా, ఎంతో మందిని దీక్షాపరులుగా, మీరు ఇప్పుడు వేసుకునేటటువంటి భవానీ మాలలు 40 రోజులు, కానీ ఆ పక్కనే ఉన్నటువంటి గణవేష్లో ఉన్నటువంటి సంఘ స్వయం సేవకు తీసుకునే దీక్ష జీవితకాలం, జీవితకాలపు దీక్ష సంఘ స్వయం సేవకులు. జీవితాంతం దేశం గురించే ఆలోచిస్తారు, వాళ్ళు దేశం గురించే పాటుపడతారు. దేశంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వెళ్ళి ముందు నిలబడతారు. నిన్న కేరళలో వరదలు వచ్చింది, భయంకరమైనటువంటి డిస్ట్రక్షన్ జరిగింది. కేరళ ఆయన ఎంపీ అక్కడికి వెళ్ళలేదు, ఆ ఏరియా ఎంపీ. కానీ అక్కడ ఉన్నదంతా కూడా ముస్లిమ్స్, ఇబ్బంది పడిందంతా కూడా ముస్లిమ్స్. అయినా స్వయం సేవక సంఘ అక్కడికి వెళ్ళింది. కారణం ఇక్కడ ముస్లిమా హిందువా అనేది కాదు, తన దేశీయులు, తన దేశస్తులు ఇబ్బందిలో ఉన్నారు. వెళ్ళి వాళ్లకు సహాయాన్ని అందించింది. నేను ఇలా సంఘం యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే మళ్ళా 100 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క ప్రచారకుడు ఒక్కొక్క వీరుడు, ఒక్కొక్క స్వయం సేవకుడు ఒక్కొక్క వీరుడు. ఇక్కడ మా సరసంఘ చాలకులు ఎవరైతే ఉన్నారో మోహన్ భాగవత్, ఆయన కూడా ఏమిటి అని బాధ్యత అంటే, నేను ఒక స్వయం సేవకునండి అంటాడు. నేను సరసంఘ చాలకుని అని చెప్పడు. పెద్ద పెద్ద దేశ నాయకులు వెళ్ళి ఆయన ముందు చేయి కట్టుకుంటారు, చేతులు కట్టుకొని నిలబడతారు. కానీ ఆయన నేను స్వయం సేవకుని అని తనను తాను గౌరవించుకుంటాడు. ఇది స్వయం సేవక సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేర్పించేటటువంటి సంస్కారం. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నువ్వు సామాన్యుడిగానే ఉంటుంది. ఒక సామాన్యుడిగానే ఈ దేశానికి నువ్వు ఎంత చేయగలవో చెయ్యి, నీ జాతి కోసం ఎంత చేయగలవో చెయ్యి. ఇది మిత్రులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చింది. మీ బిడ్డల్ని రోజు శాఖకు పంపించండి. ఇక్కడ మాతృమూర్తులు అనేక మంది ఉన్నారు. రోజు శాఖకు పంపించండి. అక్కడ వారికి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది, దేశభక్తి అలవాటు అవుతుంది, సంస్కారాలు వాళ్ళలో మేల్కొంటాయి. సరి అయినటువంటి మార్గనిర్దేశం చేసేటటువంటి సమాజం వాడికి తోడుంటుంది. జై హింద్, జై మా భారతి. ఇక్కడ యువకుల్ని తప్పుదో పట్టించి వారి మస్తిష్కాల్ని మలినం చేసి
వాళ్ళని రోడ్ల మీదకు తీసుకొని వచ్చి అరాచకాలు చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ సమయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశం కోసం మనం ఏది సత్యం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటూ ముందుకు నడవాలి. చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం మనం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి, కుట్రలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులైతే ఏమి, ఇక్కడ ఉన్నటువంటి సేవా సంస్థల ముసుగులో పనిచేసేటటువంటి ఇతర దేశీయ ఏజెంట్లు అయితే ఏమి, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ముక్కలైన అనుభవం ఈ దేశం చవి చూసింది. రక్తపు తేళ్లు ఈ దేశంలో పారింది విభజన సమయంలో. ఈనాటికి ఎంతమంది చనిపోయారు విభజన సమయంలో అనే దానికి లెక్కలు లేవు. అటువంటి పరిస్థితి మళ్ళా దాపురిస్తే పరిస్థితి ఏమిటి? మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? నేపాల్లో జరిగినట్టుగా భారతదేశంలో జరగదు, ఖచ్చితంగా జరగదు. కారణం ఏమిటంటే నేపాల్లో ఉన్నది ఒక చైనా వాడి తొత్తుల ప్రభుత్వం, కానీ భారతదేశంలో ఉన్నది ఒక జాతీయవాద ప్రభుత్వం. అంతేకాదు జాతిలో అత్యంత బలీయమైనటువంటి సంఘ్ ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ఉంది. కాబట్టి నేపాల్లో జరిగినట్టు భారతదేశంలో చేద్దాము అనుకుంటే నడుములు వీగిపోతాయి దానికి. మిత్రులారా, అయినా సరే మనం చేయాల్సినటువంటి పని ఉంది. మన బిడ్డలు కాలేజీలో చదువుతుంటారు, అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, అనేక విషయాలకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సెడ్యూస్ చేసేటటువంటి అనేక శక్తులు సమాజంలో ఈనాడు ఉన్నాయి. వాళ్ళందరికీ మరలా మన దేశం యొక్క ఖ్యాతిని, మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వారిని జాతి కోసం పనిచేసేటటువంటి వీరులుగా మనం తయారు చేయగలిగిన నాడు, ఈరోజు నాకు 67 సంవత్సరాలు. నా 12 ఏళ్ల వయసులో నేను సంఘలో ఎక్కడేసుకొని నమస్తే సదావత్సలే అని పాడాను. ఈ రోజుకి మేము దేశం కోసం పనిచేస్తాం, నా జాతి కోసం పనిచేస్తాం, నా సమాజం కోసం పనిచేస్తాం, నా సనాతన ధర్మం కోసం పనిచేస్తాం. దానికోసం దేన్నైనా వదులుకోవడానికి మేము సిద్ధపడతాం. మీరు సిద్ధపడతారా? మీలో ఎంతమంది జాతి కోసం మేము నిలబడతాం అనేటటువంటి వాళ్ళు తయారు కాగలరు? ఈరోజు జాతికి కావాల్సింది ఏదో ఎక్కడో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ, లేదా వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది. సంపాదించండి, కానీ కొంత సమయం నీ దేశం కోసం ఇవ్వండి. నీ దేశం గురించి ఆలోచించండి. నేను ఈ దేశానికి ఏం చేశాను అనేది ఒకసారి వెనక తిరిగి ఆలోచిస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఏం చెయ్యాలి అనేది. దేశం కోసం చేయడం, ఒక ఆయన చెప్తాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే, కానీ ఎల్లలు లేని దీన్ని గుర్తింపు ఉండదు ఆ మనిషికి. మీరు ఎక్కడికైనా పోతే నువ్వు ఎవరు అంటే నేను భారతీయుడిని అని చెప్తాం. ఓన్లీ మనిషి అయితే ఒక జంతువుకి మనిషికి పెద్ద తేడా ఉంది. నువ్వు భారతీయుడి కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు
నీ జాతి గురించి తెలుసుకో, నీ సంస్కృతి గురించి తెలుసుకో, నీ ధర్మం గురించి తెలుసుకో, నీ చరిత్ర గురించి తెలుసుకో. కొన్ని వేల సంవత్సరాలు నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మనది, సాంప్రదాయం మనది. ఎంతో మంది ఋషులు మహానుభావులు ఈ జాతిలో పుట్టి ఈ జాతిని నడిపించారు. ఎన్నో రకాల ఆవిష్కరణలు ఈ జాతిలో జరిగాయి. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. మిత్రులారా, మీకు ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఫారెన్ కానీ వెళ్తే అక్కడ ఎంతమంది ఈ సనాతన ధర్మం వైపు వచ్చి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటున్నారో చూడండి. మన దేశంలోనే మీరు కానీ హిమాలయాస్కి వెళ్తే హిమాలయాలలో ఉన్న ప్రతి ఆశ్రమంలో అందరూ ఫారినర్స్లో ఉంటారు. 100 మంది ఫారినర్స్ ఉంటే 10 మంది మన భారతీయులు ఉంటారు. అటువంటి సంస్కృతి మనది, అటువంటి సాంప్రదాయం మనది, అటువంటి జాతికి వారసులం మనం. కాబట్టి మిత్రులారా, ఈ విషయం గుర్తుపెట్టుకొని మన జాతి కోసం మనం ఏం చేయగలం? ముందు మీ జాతిని గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనం ఈ జాతి గురించి ఏం చేయగలమో మనం స్ఫురణకు వస్తుంది. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ ఇల్లంతా ఇంటికి ఏమేమి పోయిందో రాసుకొని ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు, దొంగలు వాళ్ళు కన్నం వేయడానికి తెచ్చిన గుణపము ఎక్కడానికి తెచ్చి నిచ్చెన మీ ఇంట్లోనే వదిలేసిపోయారు అని అన్నారు. అట్లా ఈరోజు మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇంగ్లీష్ వాళ్ళు మనకి రైల్వేలు నిర్మించారు, ఇంగ్లీష్ వాళ్ళు మనకి సంస్కృతిని ఇచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ భాషను ఇచ్చారు. వాడు ఈ దేశాన్ని దోచుకోవడానికి చేసిన నిర్మాణాలు, వాటిని చూసి వాళ్ళు మనకు చాలా మేలు చేశారు అనుకునేటటువంటి కుక్కమూతి బిందెలు ఈ దేశంలో పుట్టాయి. ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశాన్ని గురించి చెడుగా ఆలోచించేటటువంటి ఒక్కొక్కరి కళ నరకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దేశం ఇది. మీరందరూ వినే ఉంటారు. ఎన్ని రకాలుగా నిన్నటి దాకా మనం అంతా చదువుకున్నాం. బాబరు గొప్పవాడు, అక్బరు గొప్పవాడు, ఇంకొకరు గొప్పవాడు. అంతేగాని రాణా ప్రతాపుడు గొప్పవాడు కాదు, శివాజీ గొప్పవాడు కాదు, జిజియాబాయి. ఎంతమంది జిజియాబాయిలు ఉన్నారు, ఎంతమంది మాతృమూర్తులు ఉన్నారు తమ బిడ్డల్ని శివాజీలుగా తయారు చేసేదానికి. ఎంతమంది వివేకానందులు ఈ జాతిలో పుడుతున్నారు. పోయేది ఏం లేదు మిత్రులారా. మనం మన జాతిని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను, ఇంకొక 30 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచానికంతటికీ మార్గనిర్దేశం చేసేటటువంటి దేశంగా తయారవుతుంది. ఇది మీరు మన నాయకుల మాటలు విన్నారో లేదో, రాజకీయ నాయకులు
పాలకుల మాటలు. మనమేమి ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా ఆక్యుపై చేసుకొని పాలించాలని కోరుకోవడం లేదు. మనం ఏం కోరుకుంటున్నాం? భారతదేశాన్ని జగద్గురువుగా నిలబెట్టాలి అని కోరుకుంటున్నాం. ఎందుకు జగద్గురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం? మనం ఒక్క జాగ్రత్తగా ఒక విషయం గమనిస్తే, ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఏ దేశంలో అడుగు ఆ దేశాలన్నీ 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఇస్లాం దేశాలుగా, క్రిస్టియన్ దేశాలుగా మారిపోయినాయి. కానీ 800 సంవత్సరాలు ఇస్లాం, 200 సంవత్సరాలు క్రిస్టియన్, ఈ ఇద్దరు పాలకులు భారతదేశాన్ని పరిపాలించినా ఇంకా సనాతన ధర్మం, హైందవ ధర్మం ఇక్కడ నిలబడి ఉంది అంటే కారణం ఒకటే ఒక కారణం. ఈ జాతి బ్రతికి ఉంటేనే ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి సందేశం ఉంటుంది. ఈ జాతి చనిపోయిన రోజు ప్రపంచం నిర్వీర్యమైపోతుంది, ప్రపంచం కూడా నాశనమైపోతుంది. ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి గొప్ప సందేశం, నేర్పించవలసినటువంటి గొప్ప పాఠం ఏదో ఈ జాతికి తెలుసు. కాబట్టి భగవంతుడు ఈ జాతిని కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగిన రోజు ఈ జాతి బిడ్డలుగా మనం గర్వపడతాం. ఈ జాతిలో పుట్టినందుకు, ఈ నేలలో పుట్టినందుకు మనం గర్వంగా తలెత్తుకొని తిరుగుతాం. ఇవాళ అందరూ భవానీ మాత దీక్షలో ఉన్నారు. ఏం నేర్పిస్తుంది దీక్ష? ఏం చేస్తారు వాళ్ళు? భవానీ తల్లిని కొంచెం సేపు భజన చేసి వచ్చేస్తే అయిపోతుందా? ఏం భవానీ తల్లి రూపం కాదు, భర్తమాత. అవునా కాదా? మనం భూమాత, జగన్మాత, భూమాత, మన తల్లిని మాత అని పిలుస్తాం. అట్లనే భరతమాత, తులసీమాత, గంగామాత. మాత అనే శబ్దం ఎవరికి ఇస్తామయ్యా అంటే మనం మనల్ని పోషించేటటువంటి తల్లిని మనం పోషించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం మాతృస్వరూపంగా కొలుస్తాం. ఇటువంటి భావాలు మనకు భక్తి ద్వారానే వస్తాయి. కాబట్టి భక్తి ఉద్యమం ఎప్పుడు కూడా దేశ శ్రేయస్సుకు ఉపయోగపడినటువంటి ఉద్యమం. అటు రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, ఇటు భజన సాంప్రదాయాలు. ఇందాక భజన చేస్తుంటారు, మేము ఇక్కడ కూర్చున్నప్పుడు భజన చేస్తారు. 4 కీర్తనలు పాడారు. ఆ 20 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయాం. మర్చిపోయి ఏం చేసాం? అటువంటి స్థితిలో మీరు దేశాన్ని గురించి ఆలోచించారు అనుకున్నాం. ఒక్క నిమిషం. అద్భుతమైనటువంటి దేశం మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. సంపాదించండి, ఉత్పత్తి పెంచండి. అట్ ద సేమ్ టైం మన జాతి యొక్క లక్షణాలని అలవర్చుకోండి, జాతి ఔన్నత్యాన్ని గుర్తించండి. మీరు మీ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటడానికి ముందుకు రండి. ఈ 100 సంవత్సరాల నడకలో ఎంతో మందిని సంస్కారవంతులుగా, ఎంతో మందిని దీక్షాపరులుగా, మీరు ఇప్పుడు వేసుకునేటటువంటి భవానీ మాలలు 40 రోజులు, కానీ ఆ పక్కనే ఉన్నటువంటి గణవేష్లో ఉన్నటువంటి సంఘ స్వయం సేవకు తీసుకునే దీక్ష జీవితకాలపు దీక్ష సంఘ స్వయం సేవకులకు.
జీవితాంతం దేశం గురించే ఆలోచిస్తారు. వాళ్ళు దేశం గురించే పాటుపడతారు. దేశంలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా వెళ్ళి ముందు నిలబడతారు. నిన్న కేరళలో వరదలు వచ్చింది, భయంకరమైనటువంటి డిస్ట్రక్షన్ జరిగింది. కేరళ ఆయన ఎంపీ అక్కడికి వెళ్ళలేదు, ఆ ఏరియా ఎంపీ. కానీ అక్కడ ఉన్నదంతా కూడా ముస్లిమ్స్, ఇబ్బంది పడినంతా కూడా ముస్లిమ్స్. అయినా స్వయం సేవక సంఘ అక్కడికి వెళ్ళింది. కారణం ఇక్కడ ముస్లిమా హిందువా అనేది కాదు, తన దేశీయులు, తన దేశస్తులు ఇబ్బందిలో ఉన్నారు. వెళ్ళి వాళ్లకు సహాయాన్ని అందించింది. నేను ఇలా సంఘం యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే మళ్ళా 100 సంవత్సరాలు పట్టింది. ఒక్కొక్క ప్రచారకుడు ఒక్కొక్క వీరుడు, ఒక్కొక్క స్వయం సేవకుడు ఒక్కొక్క వీరుడు. ఇక్కడ మా సరసంఘ చాలక ఎవరైతే ఉన్నారో మోహన్ భాగవత్, ఆయన కూడా ఏమిటి అని బాధ్యత అంటే, నేను ఒక స్వయం సేవకునండి అంటాడు. నేను సరసంఘ చాలకుని అని చెప్పడు. పెద్ద పెద్ద దేశ నాయకులు వెళ్ళి ఆయన ముందు చేయి కట్టుకుంటారు, చేతులు కట్టుకొని నిలబడతారు. కానీ ఆయన నేను స్వయం సేవకుని అని తనను తాను గౌరవించుకుంటాడు. ఇది స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేర్పించేటటువంటి సంస్కారం. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నువ్వు సామాన్యుడిగానే ఉంటుంది. ఒక సామాన్యుడిగానే ఈ దేశానికి నువ్వు ఎంత చేయగలవో చెయ్యి, నీ జాతి కోసం ఎంత చేయగలవో చెయ్యి. ఇది మిత్రులారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చింది. మీ బిడ్డల్ని రోజు శాఖకు పంపించండి. ఇక్కడ మాతృమూర్తులు అనేక మంది ఉన్నారు. రోజు శాఖకు పంపించండి. అక్కడ వారికి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది, దేశభక్తి అలవాటు అవుతుంది, సంస్కారాలు వాళ్ళలో మేల్కొంటాయి. సరి అయినటువంటి మార్గనిర్దేశం చేసేటటువంటి సమాజం వాడికి తోడుంటుంది. జై హింద్, జై మా భారతి. रम संघ दक्ष प्रार्थना। नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिंदू भूमे सुखं वर्धितोऽहम्, त्वया हिंदू भूमे सुखं वर्धितोऽहम्, महामंगले पुण्यभूमे त्वधर्ते, महामंगले पुण्यभूमे त्वधर्ते, तत्त्वेशकायो नमस्ते नमस्ते, तत्त्वेशकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन् हिंदू राष्ट्रांगभूता, प्रभो शक्तिमन् हिंदू राष्ट्रांगभूता, इमे सादरं त्वां नमामो वयं, इमे सादरं त्वां नमामो वयं, त्वदीयाय कार्याय बद्धाकटीयं, त्वदीयाय कार्याय बद्धाकटीयं, शुभामाशु सन्देहि तत्पूर्तये, शुभामास सन्देह तत्पूर्तये, अजय्याञ्च विश्वस्य देहि सशक्तिम्, अजय्याञ्च विश्वस्य देहि सशक्तिं, सुशीलं जगत्येन नम्रं भवेत्, सुशीलं
जगज्जेदनं ब्रह्मवेत् श्रुतं चैव यत्कण्टकार्केण मार्गम् कृतं चैव यत्कण्टकाकीर्णमार्गं स्वयं स्वीकृतं न सुखं कारयेत् स्वयं स्वीकृतं न सुखं कारयेत् समुत्कर्षनिःश्रेयसस्येकमुग्रम् समुत्कर्षनिःश्रेयसस्येकमुग्रं परं साधनं नाम वीरव्रतम् तदन्तस्फुरत्पक्षयाध्येयनिष्ठा विदन्तः प्रजाघर्तु तीव्रानिशम् विजेत्री च नः संहता कार्यशक्ते विदायास धर्मस्य संरक्षणम् परं वै भवन्मे तुमे तत्स्वराष्ट्रम् परं वै भवन्मे तुमे तत्पराष्ट्रम् समर्था भवत्वा शिशा ते वृषम् भारत माता की जय। भारत माता की जय। ध्वज प्रणाम 1 2 3 विश्राम। హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా కరసేవకుడై కదలాలి కరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి రాముని గుడినే కట్టాలి అరే బలి 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 బజిరంగి జై బోలో బజిరంగి బలి 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 బజిరంగి జై బోలో బజిరంగి పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా వెలిగించు కర్పూర దీపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం గుండెల నిలబర రాముని రూపం గుండెలో నిలబర రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం అరే గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల బట్టు మంతుని జెండా చేతిల పట్టు అరే కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన
పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్న జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి కట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్న తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే